ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ జాబ్స్ కు సంబంధించిన ఏఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. అయితే ఇందుట్లో వచ్చేసరికి ట్రిపుల్ ఈ వాళ్ళకు వచ్చేసరికి చాలా మంది కూడా కష్టంగా ఉంది. ముఖ్యంగా 27వ తారీఖు ఉదయము ఇంకా కొన్ని షిఫ్ట్లు కష్టంగా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే అవుట్ ఆఫ్ సిలబస్, సో వాటి కారణాలు అంటే అసలు అవి అవుట్ ఆఫ్ సిలబస్ ఏనా కాకపోతే విత్ ఇన్ ద బ్రాంచ్ ఏనా, సో వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాము. సో కట్ ఆఫ్ కూడా ఎంత ఉండొచ్చు యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్, దాని గురించి కూడా మాట్లాడదాము. అయితే ఇంకా అసలు ఈ రిక్రూట్మెంట్ లో వాళ్ళకు ద్వారా కనిపించిన ముఖ్యమైన రిక్వైర్మెంట్ ఏంటి, దాని గురించి అసలు ఎందుకు ఇలా ఇవ్వటం జరిగింది, వీటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఇరిగేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియో అయిపోయింది. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే అండి, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లో ముందుగానే మనం అనుకున్నదే ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి రావని నేను ఎప్పటి నుంచో చెప్తాను, రాలేదు. టెక్స్ట్ బుక్స్ లో నుంచి కూడా ఇవ్వట్లేదు ఎక్కువ శాతం. ఈసీఎల్ వాద్వా వెనక పక్క ఎన్ని చదివారు అయ్యి జమానా నాటి కాలం. సో అది కూడా జరగలేదు. ఓకేనా. అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. ఏంటంటే అలా ఇవ్వడానికి గల కారణం, సో ముందు వాళ్ళకి ఓ రిక్వైర్మెంట్ కనిపించింది. ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ టార్గెట్ ఏంటి, డిప్లొమా ద్వారా బీటెక్ కంప్లీట్ చేసి ఇక ఆ తర్వాత ఎంటెక్ చేసిన తర్వాత చేయకపోయినా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం అయితే జరిగింది వాటి పరంగా అవుట్ ఆఫ్ సిలబస్ దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చేసరికి మీకు ఇంటర్ ద్వారా వెళ్తారు, డిప్లొమా ద్వారా వెళ్తారు. సో ఇంటర్మీడియట్ లో వచ్చేసరికి 12 సబ్జెక్టులు వీడు చదివేది. అంటే ఫస్ట్ ఇయర్ కొన్ని, సెకండ్ ఇయర్ కొన్ని చదువుతారు. కానీ డిప్లొమాలో అలా కాదు. ఇంజనీరింగ్ లో ఏదైతే చదువుతారో అడ్వాన్స్డ్ కాకపోయినా బేసిక్స్ కింద కొంచెం అడ్వాన్స్డ్ కింద డిప్లొమాలో చదువుతారు. అయితే ఇంటర్మీడియట్ వాళ్ళు ఇందులోకి వచ్చేసరికి వీళ్ళకి కొత్తగా ఉంటుంది, కానీ డిప్లొమా వాళ్ళకి అంతా పాతగానే ఉంటుంది. సో మరి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదంట. అది ఈ 30 మార్క్స్ ఉంటాయి కదా, సో అవి అందుట్లో వాళ్ళకు కామన్ క్వశ్చన్స్ ఏవో అయితే 30 మార్క్స్ ఉన్నాయో వాటిలో ఈ ఇంటర్మీడియట్ బేసిక్ లెవెల్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నాకు తెలిసి డిప్లొమాలో ఉంటుంది, ఇంటర్మీడియట్ లో ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని అందుట్లో వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఎక్కువ శాతం డిప్లొమా వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నారు. సో అదొక కారణం. ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ సిలబస్ ఏదైతే ఉందో, ఈ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అని అంటున్నారు కదా, సో అవి అవుట్ ఆఫ్ సిలబస్ కింద వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. ఎందుకో చెప్తాను. ఇక్కడ మీకు సిలబస్ అనేది ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి ఒక మహాసముద్రం అని నేను ఫస్ట్ నుంచే చెప్తానే ఉన్నా. అయితే ఇక్కడ ఇంటర్ ద్వారా బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఈ క్వశ్చన్స్ కొత్తగా ఉండొచ్చు. ఆ సివిల్ అంటున్నారు చూసారా, అందుట్లో ఓన్లీ సివిల్కి అయితే సివిల్కి సంబంధించిన వాటి గురించే ఇస్తారు. అయితే ఇక్కడ సబ్స్టేషన్ అని ఒకటి యాడ్ చేశారు. సబ్స్టేషన్ అనేది ఈ పవర్ అంతా ఏంటని చెప్పేసి ఆ డిజైన్ అంతా ఆటో క్యాడ్ అనేది వాళ్ళు చేయొచ్చు, మన వాళ్ళు చేయొచ్చు. సో ఇది విత్ ఇన్ ది సిలబస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి డిప్లొమాలో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకు, సేఫ్టీ ఎక్విప్మెంట్ వాటి గురించి ఇస్తారు. ఈ కాండ్యూట్ ఇదంతా చూసారా, ఇదంతా వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్, హౌస్ వైరింగ్ అదంతా ఉంటుంది కదా, దాంట్లో కాండ్యూట్ పైపింగ్ వాటిల్లో ప్రొవైడ్ చేస్తారు అది. ఇక ఈ సబ్స్టేషన్ సంబంధించిన సెలక్షన్ ఆఫ్ సైటు ఇలాంటివి ఉంటుంది చూసారా, డిజైన్, ఇరెక్షన్, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇస్తారు. అయితే ఇక్కడ కొన్నిటి గురించి ఇచ్చారు చూసారా, ఎక్విప్మెంట్ యూజ్ చేసేవారి గురించి. అవి ఎంఈఎస్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మెస్ అంటారు దాన్ని. సో ఆ సబ్జెక్ట్ లో అవన్నీ కూడా వస్తాయండి. సో డిప్లొమాని దృష్టిలో పెట్టుకుని ఆ క్వశ్చన్స్ ఇచ్చినట్టున్నారు. అయితే నేను అవుట్ ఆఫ్ సిలబస్ అంటే వాళ్ళు ఇచ్చిన సిలబస్ మనకి ఏదైతే ఉందో అది అందుట్లో నుంచి కాకుండా అడిషనల్ ఇచ్చారు. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ కి ఇప్పుడు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా 30 మార్క్స్ మార్చారు, మిగతాది ఏది మార్చలేదు. కానీ ఇంజనీరింగ్ లో వచ్చేసరికి ముఖ్యంగా ఏపీలో ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు ట్రిపుల్ ఈ ఉంటారు, సిఎస్సి ఉంటారు, ఈసీ ఉంటారు, మెకానికల్ అందరూ ఉంటారు. అందరూ కూడా కొన్ని కామన్ సబ్జెక్టులు పెట్టారు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అలా R20 నుంచే ఏమో. అయితే అందుట్లో ఒక సబ్జెక్ట్ ఉండే కామన్ సబ్జెక్ట్ ఏంటంటే బేసిక్ సివిల్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఒకటి, బేసిక్ సివిల్ అండ్ బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ అని.
సో ఇలా అందుట్లో ఇదంతా కూడా ఇది చేశారు. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా దాని ద్వారా వచ్చినప్పుడు ఖచ్చితంగా చదవాల్సిందే కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా వాళ్ళకి అందుట్లో తగులుతాయి. ఓకేనా? సో అది కూడా అందుట్లోంచి కూడా ఇచ్చేదనుకుంటుంది. అయితే ఇది సిలబస్ పరంగా చూస్తే మీకు వీళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం అది అవుట్ ఆఫ్ సిలబస్, కానీ బ్రాంచ్ పరంగా చూస్తే మహాసముద్రం కాబట్టి అందులో ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ మన అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పడానికి ఉండదు, ఎందుకంటే సబ్స్టేషన్ అన్న ఓడు అందుట్లో యాడ్ అయిపోయింది. ప్రొటెక్షన్ సంబంధించింది, ప్రివెంటివ్ మెజర్స్ అవన్నీ కూడా దాని కింద వస్తాయి కాబట్టి. ఓకేనా? ఇక ఆ తర్వాత వచ్చేసరికి కొన్ని పీడీసీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి, పల్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. సో అందులో క్లిప్పర్ సర్క్యూట్, క్లాపర్ సర్క్యూట్స్. సో వాటి గురించి అసలు ఫార్ములాలు గుర్తుంచుకోవడం అనేది, అన్ని ఫార్ములాస్ గుర్తుంచుకోవడం అనేది అసలు అందరూ ఊహించింది ఏంటంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ దిగుతాయని చెప్పేసి అందరూ కూడా ప్రిపేర్ అయ్యారు. అసలు మెజర్మెంట్స్ ఫార్ములాలు అనేది గుర్తుంచుకుంటారా, మెషిన్స్ ఫార్ములా అనేది గుర్తుంచుకుంటారా, పవర్ సిస్టమ్ అనాలిసిస్ గుర్తుంచుకుంటారా, పవర్ సిస్టమ్స్ గుర్తుంచుకుంటారా, లేదా ప్రొడక్షన్ లో వచ్చేసరికి ఫాల్ట్ కరెంట్ ఫార్ములాస్ గుర్తుంచుకుంటారా, ఏం గుర్తుంచుకుంటారు, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గుర్తుంచుకుంటారా. సర్క్యూట్స్ అంటే అనలైజ్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ సిస్టమ్స్ గుర్తుంచుకోవాలి. సో గుర్తున్నట్టు చేసేసుకుంటాం. కానీ ఇవి అడిషనల్ అంటే ఎవరి వల్ల కాదు కదా. సో అది కూడా మనం చెప్పడానికి లేదు, ఎందుకంటే అనలాగ్ డిజిటల్ సర్క్యూట్స్ లో, ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో ఆ టాపిక్స్ వస్తాయి కాబట్టి. సో టైం లేక మనం చదవలేదు. ఓకేనా? ఇక అది అంతవరకు. అయితే ఇంకొక కారణం ఏంటంటే ఈ పేపర్ ఇలా సెట్ చేయడానికి కొంతమంది అంటా ఉన్నారు, ఇది మనం అనుకున్న స్టాండర్డ్స్ కాదు, అంత సింపుల్ గా ఇస్తాడు అని. సింపుల్ గానే కాదు, అది కష్టమే. ఏది మనకు తెలియకపోయినా అది కష్టమే. అది ఈజీగా ఉన్నది ఏంటంటే క్వశ్చన్ చిన్నగా ఉన్నంత మాత్రాగా అది ఈజీ కాదు, క్వశ్చన్ పెద్దగా ఉన్నంత మాత్రం అది కష్టం కాదు. అది మనం ఏదైతే ఆన్సర్ చేయలేకపోయామో, ఆ టైంకి తెలియలేదో పేపర్, అది కష్టం కింద లెక్క మన పరంగా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. నాకు తెలిసి జనరల్ గా ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ జాబులు మీద చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది జూనియర్ లైన్ మ్యాన్లని చాలా మంది రాస్తా ఉన్నారు కదా. సో జూనియర్ లైన్ మ్యాన్లు అలాంటి వాళ్ళ కోసం పర్మనెంట్ చేయడానికి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద అవి కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా ఇంటర్మీడియట్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఇక ఆ తర్వాత జూనియర్ లైన్ మ్యాన్స్ ఆల్రెడీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద కావచ్చు, వీటన్నిటినీ కన్సిడర్ చేసి వీళ్ళు క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టయితే అనిపిస్తా ఉంది. అది చాట్ జీపీటీ క్వశ్చన్ పేపర్ కాదండి. అది ఏంటంటే ఇవాళ రోజున టెక్నాలజీ పెరిగిపోయింది, యూట్యూబ్ లో ఎన్నో క్వశ్చన్లు వస్తున్నాయి. పాత క్వశ్చన్లా ఎప్పుడు రిపీట్ అవ్వవు, టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయని చెప్పేసి అప్పట్లో ఎవరికి తెలియదు కాబట్టి అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ తెలిసిపోయాక అయ్యే క్వశ్చన్లు ఇస్తే ఇప్పుడు నీకు కట్ ఆఫ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అదొకటి. ఇప్పుడు వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ల ద్వారా ఇదే సిలబస్ ట్రైనింగ్ రుద్దుతా ఉన్నారు. సో ఇక అందుట్లో కూడా వస్తుంటారు. అందుకే ఇక ఎవరు ఊహించిన విధంగా ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగేదేనండి, ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటది, కానీ ఇంత కొత్తగా అయితే ఎప్పుడు లేదు. ఎందుకంటే చెప్పాను కదా, అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ అనేది పెరిగిపోయింది, రిసోర్సెస్ అనేవి కూడా పెరిగిపోవడం జరిగింది. దాని గురించి అయితే ఇప్పుడు ఈ ట్రిపుల్ దాంట్లో మాక్సిమం కట్ ఆఫ్ నాకు తెలిసి కట్ ఆఫ్ వచ్చేసరికి నాకు తెలిసి 70 ఉండేదానికి ఉంటుందండి. అది ఎంతో బాగా ఇది చేస్తే తప్ప. సో ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు ఓవరాల్ గా, ఎందుకంటే ఈ జిఎస్ చాలా టఫ్ గా వచ్చింది, ఇక కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటే ఈజీగా వచ్చింది, క్వాంటిటీ అప్టివ్ అటు ఇటు కాకుండా వచ్చింది, రీజనింగ్ అటు ఇటు కాకుండా వచ్చింది. అంటే అది ఈజీ అని కూడా కొన్ని పర్లా ఇచ్చేసిన వాళ్ళు. ఇక ఎలక్ట్రికల్ చూసారు, చుక్కలు చూపించారు కాబట్టి, అంటే మన పరంగా అది 40-50 ఓవరాల్ గా చెప్తున్నారు, 60 అంత మించి చెప్పట్ల. కాబట్టి నేను ఈ 70 ఇదే అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది 80 కూడా అంటా ఉన్నారు, కానీ నాకైతే అంత నమ్మకం లేదండి ఎక్కడ కూడా. ఎందుకంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లేకుండా, నేను ఫస్ట్ లో చెప్పాను టెక్స్ట్ బుక్స్ చదవండి అని చెప్పేసి, అయితే టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎనక్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదని చెప్పాను అప్పట్లో నేను. అయితే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ క్వశ్చన్స్ చేయలేరు, ఎందుకంటే దోస్ ఆర్ బేసిక్ లెవెల్. టెక్స్ట్ బుక్ ఇవాళ రోజున వచ్చేసరికి ఎవరు కూడా స్టూడెంట్స్ కొనట్లే. ఎగ్జామ్స్ అప్పుడు అందరూ కూడా ఆల్ ఇన్ వన్లే చదువుకుంటున్నారు. డైరెక్ట్ గా అక్కడొక తీసుకొస్తారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారు కాబట్టి వాళ్ళు, అది డిస్క్రిప్టివ్ కాబట్టి చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి అలా కుదరదు. టెక్స్ట్ బుక్ చదవకుండా ఈ పేపర్ సాల్వ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. టెక్స్ట్ బుక్ మొత్తం చదివితేనే ఒక 40 ఓవరాల్ గా ఒక 40 చేయగలుగుతారు 70లో. అది కూడా కష్టమే నాకు తెలిసి, ఎందుకంటే మహామేధావులు 10 సార్లు రాసిన వాళ్ళు కూడా రాస్తున్నారు అక్కడ. ఓకేనా? సో ఓవరాల్ గా ఇదండి కట్ ఆఫ్ వచ్చేసరికి ఇట్లా ఉండొచ్చు. సో నేను కూడా మాక్సిమం 70 దాటదేమో అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. కీ పేపర్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది ఎవరి జీవితం ఏంటని. అయితే రాత్రి చెప్పినవి మామూలుగా నేను చూసి నేను చెప్పినవి అనమాట, అంటే నేను చేసినవి మామూలుగా. మరి కీ పేపర్ వచ్చాక అఫీషియల్ ఏమవుతుందో చూడాలి. తప్పులు మరి నాకు తెలిసి అయితే ఎక్కడా దొరకలేదండి.
అంతా కూడా పర్ఫెక్ట్. విచిత్రం ఏంటంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా 3 నుంచి 4 తప్పులు ఉంటాయి ఆన్సర్స్, కానీ ఈసారి దానికి ఆస్కారమే లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కట్ ఆఫ్ తగ్గడానికి గల కారణం ఈసారి ఏంటంటే ఈ 30 మార్కులు ఇదివరకు 30 రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ఉండేవి, కానీ ఇప్పుడు వచ్చేసరికి 15 దాన్ని 15 వీటిని చేసేప్పటికి 15 వీటి పక్కనే దోసేస్తున్నాయి. కొత్తగా ఉంది కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే రాస్తారు, జనరల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, హిస్టరీలో అవన్నీ వీళ్ళు ఏం చదువుతారు, హిస్టరీ అనేది మహాసముద్రం దీనికన్నా. ఓవరాల్ గా అయితే ఇదండి. మరి దీనిపై మీ కామెంట్ చెప్పండి, మీకు ఎన్ని వచ్చినాయి రాత్రి మీ వెనక్కి పేపర్ వచ్చి ఉంటే. సో మిగతా షిఫ్ట్ లో కూడా ఏ క్వశ్చన్లు వచ్చినాయా, లేకపోతే డేటా ఏమైనా మార్చారా కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.